2025 సంవత్సరం ముగింపు దినాలలో మనందరము దేవుని కృపను బట్టి ఉన్నాం. 2025 జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ఈ రోజు వరకు ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో అనారోగ్యాల నుండి, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా మనందరి జీవితంలో పొందుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు తప్పించబడుతున్నావు. అయితే ఈరోజు ఎంతమంది ఆ దేవుని పట్ల ఈ భావంతో ఉన్నారో తెలియదు, కానీ ఈరోజు నన్ను దేవుడు తప్పిస్తున్నాడు, మా కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు, మా యొక్క జీవితాల్లో దేవుడు అన్ని విషయాల్లో ఆదరిస్తూ ఉన్నాడు అని అనుకున్న ఎవరైనా ఈరోజు ఈ పాఠం ప్రకారం బ్రతకడం ఖచ్చితమైనది. ఇవన్నీ మీ జీవితంలో దేవుడు చేస్తున్నాడని మీరంటే నేనేమంటానంటే, దేవుని కొరకు బ్రతుకుటలో తీర్మానం చేసుకుంటావా? ఇవన్నీ మన జీవితంలో దేవుడు చేస్తున్నాడని మీరంటే దేవుని కొరకు బ్రతకడంలో నేనేం చేసుకోవాలి? తీర్మానం చేసుకోవాలి. తీర్మానము అన్న మాటకు అర్థం ఏంటంటే, చూడండి, తీర్మానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుటకు, ఏదైనా పని చేయడానికి, లేదా ఏదైనా విషయమై నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు చూడండి, ఏదైనా పని చేయాలనుకోండి, స్కూల్స్ లో కానీ కంపెనీస్ లో కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు. తీర్మానం చేయకుండా ఏ పని చేయకూడదు, చేయడానికి ఇష్టపడరు, అది ఒప్పుకోదు చట్టం. అంటే సంఘంలో ఉన్న మనమే ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే సంఘంలో ఒక తీర్మానం చేయాలి, స్కూల్లో ఒక తీర్మానం చేయాలి. అంటే ఏది చేసినా ఒక తీర్మానం చేసి ఆ పని చేస్తూ ఉంటారు, అందరికీ తెలియాలి. కాబట్టి ఒక సమస్యను పరిష్కరించడానికి, ఒక పని చేయడానికి, ఏదైనా విషయంపై తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఏమంటారంటే తీర్మానం. దానికి ఇంకొక పేరు రాశాను ఇక్కడ, నిర్ణయము లేదా ప్రతిపాదన, లేదంటే ప్రతిజ్ఞ చేస్తుంటారు స్కూల్స్ లో. మీరు చూసారా, ఇండియా ఈజ్ మై కంట్రీ అంటాడు, భారతదేశము నా మాతృభూమి. ప్రతిరోజు చేస్తారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ జనరల్ గా పిల్లలు. అంటే ప్రతిజ్ఞ, అదొక తీర్మానం చేస్తున్నారు అన్నమాట దేశం పట్ల, ఒక భావన. ఈరోజు నాకు బ్రతుకునిచ్చిన దేవుని పట్ల నేను ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ ముగింపు దినాల్లో 2026లో తీర్మానం కాదు, ముగింపు దినాల్లో తీర్మానం చేసుకుని 26లో దేవుడు ఆయన చిత్తమైతే ప్రవేశపెడతాడు మనల్ని. అంటే ప్రవేశపెట్టే ముందే నేనేం చేసుకోవాలి? నేను ఒక తీర్మానం చేసుకున్న జీవితం కలిగి నేను వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతోనే ఇక్కడ 10 రకాల తీర్మానాలు రాశాను నేను. చాలా ఉన్నాయి. ప్రాముఖ్యమైన తీర్మానాలు తీసుకుని ఆ ప్రాముఖ్యమైన 10 తీర్మానాలు నేను చేసుకుంటాను అని ఆ భావనతో ఈరోజు ఈ యొక్క సందేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. కాబట్టి ఈ 10 తీర్మానాలు నేను కూడా చేసుకుని 2026లో మీరు ఒకవేళ నాకు ఆయుష్నిస్తే నేను ఆ దినాన్ని చూస్తాను అన్న భావనతో మనం వెళ్ళాలి. నెంబర్ 1, తీర్మానం చేసుకుంటారు కానీ ఆ తీర్మానాన్ని ఏం చేయరు? నెరవేర్చరు. తీర్మానాలు ఏమున్నాయండి? డిసెంబర్ 31కి ఇచ్చేస్తారు చాలా సంఘాలలో. డిసెంబర్ 31కి రెడీ చేస్తున్నారు, అవి ప్రింట్లు అవుతున్నాయి. ఇస్తారు, తీసుకున్న తర్వాత ఆ తీర్మానం చూసుకుంటారు అంతే. ఆ రోజు వెళ్ళినవాడు కూడా తీర్మానం ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ రోజు వెళ్ళినా కూడా అది తీసుకుని మురిసిపోతుంటాడు. అసలు నువ్వు అలా బ్రతికావా తీర్మానం చేసుకోవడానికి? ఆ తీర్మానం పొందుకుంటాడు, ఆనందపడుతుంటాడు. సంవత్సరం అంతా లేదు, ఆ రోజు రాత్రి ఒక అరగంట కూర్చుని తీర్మానం పొందుకుని సంతోషంతో ఇంటికి వచ్చేస్తుంటారు కొంతమంది. అది తీర్మానమో, అసలు ఏ రకమైన ఆలోచనతో వాళ్ళు తీసుకుంటున్నారో తెలీదు. తీర్మానం అంటే మనకు వాళ్ళు ఇచ్చే కార్డు ముక్క కాదు. వాక్యాన్ని బట్టి కొన్ని రకాల తీర్మానాలు చేసుకున్నప్పుడు ఆ తీర్మానం ప్రకారం నేను బ్రతుకుతాను అని ఆ తీర్మానం చేసి ఎవరైతే నెరవేరుస్తారో అది నిజమైన ఆశీర్వాదం. ఆ వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అంతేగాని ఆ మొక్క తీసుకున్నంత మాత్రాన్ని నువ్వు ఆనందపడిపోయినా అది ఆశీర్వాదం అయితే కాదు. కనుక తీర్మానం చేసుకోవడం ఎంత గొప్పదో ఆ తీర్మానం ప్రకారం నడవడం అంతకన్నా గొప్పది. ఎందుకంటే చాలా తీర్మానాలు చేసుకున్నాను నేను కూడా గత సంవత్సరంలో. దేవుని కోసం ఇలా చేయాలి, అలా చేయాలనుకొని సుమారుగా చాలా వరకు నెరవేర్చుకుంటూ వచ్చాం, కొన్ని చేయలేకపోయాం. అంటే తీర్మానం చేయడం గొప్పదే, కానీ తీర్మానం ప్రకారం జీవించడం చాలా కష్టం. ఈరోజు నేనేమంటానంటే, కరోనా చూసొచ్చారా? కరోనా 2019 భయంకరం, 2020 ఇంకా ప్రతి కుటుంబంలో ఒక్కొక్క శవం రాలిపోయారు.
ప్రతి కుటుంబంలో కూడా దగ్గర వాళ్ళు, దగ్గర సంబంధులు మనకు తేలిపోయారు వాళ్ళందరూ. వాళ్ళకంటే నువ్వు నేను గొప్పోడం కాదు కదా అమ్మ, గొప్పోళ్ళం కాదు మనం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ 2026 నేను చూడకముందే, ఇంకా అడుగు పెట్టకముందే ఒక మంచి తీర్మానాలు చేసుకుని నేను అడుగు పెడతాను. ఆ తీర్మానం చేసుకోవడమే కాదు, ఆ తీర్మానానికి కట్టుబడి బ్రతుకుతాను అనుకున్న వాళ్ళే చేసుకోండి. లేదంటే మళ్ళీ తీర్మానం చేసిన ఉపయోగం లేదు లేదు. కాకపోతే ఇలా చేసుకుని వెళ్తే మన జీవితాలు బాగుంటాయి అంటున్నాను. తీర్మానం చేసుకుని ఆ తీర్మానం నెరవేర్చబడట జీవితం ఒక అందమైన జీవితం, ఒక ఆకర్షణీయమైన జీవితం. ఆ జీవితం అందరికీ నచ్చుతుందంట. అలా తీర్మానం చేసుకుని బ్రతుకుదాం. నెంబర్ 1, దావీదు గారు తన తీర్మానంలో చాలా తీర్మానాలు ఉన్నాయి దావీదు గారివి. కానీ ఆయన చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఆయన రాసిన గ్రంథంలో ముందు చదువుదాం వాక్యం. 26వ కీర్తన, 26వ కీర్తన, కీర్తనల గ్రంథం 26వ కీర్తన, దావీదు గారు చేసుకున్న తీర్మానం ఏంటో చదువుదాం. 4-5 వచనాలు చూడండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. 5వ వచనం, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇది ఆయన చేసుకున్న తీర్మానం, దావీదు గారు చేసుకున్న తీర్మానం. ఎవరితో సాంగత్యం చేయడట, సహవాసం చేయడట? పనికి మాలిన వారు కనబడతారు, మనకి కనబడతారు. అలాంటి పనికి మాలిన వారితో నేను తిరగను అంటున్నాడు. మరి మనం, నేను వాళ్ళతోనే తిరుగుతాను అంటున్నారా యవ్వనస్తులు? అరే ఆడు పనికి మాలిన వాడురా అంటే ఆడితోనే ఉంటాను, ఆడితోనే తిరుగుతాను, వాళ్ళతోనే మాట్లాడుతాను. కానీ దావీదు గారు చేసుకున్న తీర్మానం, పనికి మాలిన వారు కనబడితే అలాంటి వారికి నేను దూరంగా ఉంటాను. వాళ్ళు చేసే పనులు పనికి మాలిన పనులను తెలిసిపోతుంది మనకి. వారు పనికి మాలిన వారుగా తిరుగుతూ ఉన్నారు, అనేక పనులు చేస్తున్నారు. అలాంటి వారిని చూసి నువ్వేమనుకోవాలి? దావీదు గారు చేసుకున్న తీర్మానం కనీసం 2025లోనే చేసుకుంటే 2026లో బాగుంటావు. లేదంటే 2026లో ఎంతమంది యవనస్తులు రాలిపోతారో, ఎంతమంది యవనస్తులు రాలిపోతారో ఆ పరిస్థితులు తెచ్చుకోకూడదు. యవన జీవితాలు పాడు చేసుకోకూడదు. ఆయన ఒక మంచి తీర్మానం చెప్పాడు మనందరికీ, నాకు కూడా మీకు కూడా. పనికి మాలిన వారు కనబడితే నేను సాంగత్యం చేయనయ్యా. వేషధారులు ఉంటారు, వేషధార బ్రతుకు, పైకి ఒకలాగా వారి జీవితం ఒకలా కనబడుతుంది. అలాంటి వారితో కూడా నేను పొందు చేయను. ఆడు వేషధార అయితే అలాంటి వారితో కూడా నేను ఉండను. భక్తిహీనుడు ఉంటారు అమ్మ, భక్తిహీనులు ఉంటారా? భక్తి వేరు, భక్తిహీనులు. మనం ఎవరితో తిరుగుతాం ఎక్కువగా? మందిరానికి రాని వారితోనా, ఆరాధనకు రాని వారితోనా? అలా అంటే దేవుడు చెప్పే మాట, ఆయన తీసుకున్న తీర్మానం చాలా పక్కాగా ఉంది. భక్తి కలిగిన వారితో తిరిగితే నువ్వు కూడా రేపు పొద్దున మందిరానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. భక్తి పరులతో ఉంటే ఆ భక్తి జీవితం నీకు అలవడే అవకాశం ఉంటుంది. కానీ మనం అన్ని రివర్స్ గేర్ లో ఉంటాయి. చూడండి, ఎక్కువ మంది భక్తిహీనులతో ఎక్కువ శాతం తిరుగుతూ ఉంటారు, పనికి మాలిన వారితో ఎక్కువ శాతం తిరుగుతూ ఉంటారు. కానీ దావీదు గారు చేసుకున్న తీర్మానం అద్భుతంగా అనిపిస్తుంది. పనికి మాలిన వారితో, భక్తిహీనులతో, వేషధారులతో నేను ఉండను. మరి నీ తీర్మానం ఏంటి అని అడిగాను నేనే. మరి నీ తీర్మానం ఏంటి? నువ్వెవరితో తిరుగుతావు? విశ్వాసులతో ఉంటావా? విశ్వాసులతో నీ జీవితం కొనసాగిస్తావా? లేదా అవిశ్వాసులతో ఉంటుంటావా? ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు? జాగ్రత్త. ఎందుకంటే ఆయన చేసుకున్న తీర్మానం ఈ రోజు 2025 ముగింపులో మనం కూడా చేసుకుందాం. అయ్యా, నేను కూడా పనికి మాలిన వారితో తిరగను, నేను భక్తిహీనులతో తిరగను, భక్తి కలిగిన వాళ్ళని చూసుకుంటాను. ఎవర్రా భక్తి పరులు, వాళ్ళతోనే ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్ళు మండుతుంటే నేను మందాలనిపిస్తుంది. అవునమ్మా? భక్తిలో మండుతూ ఉంటే ఆ కనీసం ఆ వ్యక్తిని చూసినా నేను కూడా మందాలి, నేను కూడా దేవుని కోసం మందాలి అన్న భావన వస్తుంది. ఆరిపోయిన వాళ్ళని చూస్తే నాకేం వస్తుంది? నేను ఆరిపోతాను. వేషధారులతో తిరిగితే నాకేం వస్తుంది? కాబట్టి దావీదు గారు చేసుకున్న ఈ తీర్మానం విషయంలో మీరేమనుకుంటున్నారు? నేను అలా తీర్మానం చేసుకుందామా? ఈరోజు ఇంతవరకు, ఒకవేళ ఇంతవరకు మీరు ఎవరితో కూడా అలాంటి వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. లేదు, మా స్నేహితులు పనికిమాలినోడే అని నీకు తెలుస్తుంది. వాడు ఎలాంటోడో నీకు తెలుస్తుంది. ఎందుకంటే స్నేహం కదా. వాడు పనికిమాలినోడు తెలిసిన నువ్వు చేస్తున్నావంటే ఆలోచించు. ఈ రోజున దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకోని ఉద్దేశంతో మాట్లాడుతున్నాడేమో దేవుడు. లేదా ఇంకా అలాంటి వారితో తిరుగుతున్న భావన మనలో ఉంటే దాన్ని తీసేసుకొని దావీదు గారు చేసినట్టుగా నేను కూడా అలాంటి వారితోనే ఉంటానయ్యా, అలాంటి వారితో తిరగకుండా జాగ్రత్తగా ఉంటానయ్యా అన్న ఆలోచనకి రావాలి. అయితే ఈయన చేసిన రెండో తీర్మానం ఉంది. ఇది అద్భుతంగా ఉంటుంది ఈ తీర్మానం. ఈ తీర్మానంలో ఇక్కడ రాశాను చూడండి,
యెహోవాకు నివాస స్థలము ఏర్పాటు చేసినంత వరకు నా కన్నులకు నిద్ర రానియను అన్నాడు ఈయన. దేవుని మందిరం పూర్తయ్యేసరికి పడుకోడంట. ఆ మాట ఉద్దేశం అదే, దేవుని మందిరం పూర్తయ్యే వరకు కూడా నాకు నిద్ర పట్టదు, నిద్రపోను అంటే ఆయన తీర్మానం చూడండి. ఆయన పడుకోడా, పడుకోవడం కాదు ఉద్దేశం, అదే ధ్యాస, అదే ఆలోచన. ఇప్పుడు దేవుని కొరకు తీర్మానం చేసుకున్న వ్యక్తిలో ఎవరు కనబడుతున్నారు ఇక్కడ మనకి? దావీదు ఏమనుకున్నాడంటే మందిరం కోసం, అంటే ఆయన ఉద్దేశం దేవుని కోసం తీర్మానం ఎలా తీసుకున్నాడంటే దావీదు మందిరం పూర్తయ్యే వరకు కూడా అహర్నిశలు నేను ఆ మందిరం కోసమే పాటు పడతాను, అలాగని పడుకోవడం అనే ఉద్దేశం కాదు. నిద్ర రానియను అంటే లెగిస్తే దేవుని పని, దేవుని మందిరం పూర్తవ్వాలి, స్థలం చూడాలి దేవుని కోసం అన్న భావన. ఈ రోజు ఈయన బట్టి నేనేమనుకోవాలి, లేదా మనమేమనుకోవాలంటే నా జీవితంలో కూడా కోసం దేవుని కోసం ఏదైనా నేను చేయగలగాలి, ఏదో ఒక పని. దేవుని కొరకు దావీదు యెహోవాకు నివాస స్థలం కోసం ఆయన పాటుపడ్డాడు. ఆయన యొక్క తీర్మానం అది, యెహోవా దేవుడికి ఖచ్చితంగా నేను ఆరాధించే స్థలము చూస్తాను, అంతవరకు నేను నిద్రపోను అన్నాడు. అంటే అదే ఆలోచన. 132 కీర్తన, 132 కీర్తనలో ఆయన రాయడం జరిగింది ఈ మాట చూడండి. 132 కీర్తన 3-5 వచనాలు కలిపి ఉన్నాయి. 3-5 వచనాలు. అక్కడ యాత్రా కీర్తన రాసింది కానీ ప్రారంభ వచనంలో దావీదు గురించి రాసి ఉంటుంది, మీకు అర్థమవుతుంది అక్కడ. మరలా ఇది దావీదు గారు రాసేనా అంటే దావీదు గురించి అక్కడ ప్రారంభ వచనాల్లో మనకు తెలుస్తుంది. 3-5 వచనాలు. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. మంచం మీదకి ఎక్కడంట, నిద్ర రానియడట. అంటే ఈ యొక్క రకమైన తీర్మానం ఎంత బలంగా ఉందో చూడండి దావీదు గారికి. ఎలాగైనా దేవునికి మందిరం కట్టాలి, కానీ దేవుడు వద్దన్నాడు. నువ్వేమో యుద్ధాలు చేసేసావు, రక్తాలు కురిపించావు నీ చేతులతో, అయితే నీ ఆశ గొప్పది కనుక నీ కుమారుడైన సొలొమోను కడతాడు మందిరాన్ని. ఓన్లే నా కొడుకైనా కడతాడు కదా అన్న భావనతో దావీదు సంతృప్తి వ్యక్తపరిచాడు. అయితే దావీదు ఉద్దేశం మాత్రం ఎప్పుడో ఒకటే, దేవునికి నివాస స్థలం కట్టాలి, దేవునికి మందిరం కట్టాలి, నా కళ్ళకు నిద్ర రానియను. ఇది దావీదు తీర్మానం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీలో నేను అడుగుతున్నాను, ఈ రోజున మనలో దేవుని కోసం ఏదైనా చేయాలని తీర్మానం ఎప్పుడైనా చేసుకున్నావా? ఏదో ఒకటి మన బ్రతుకు కాలంలో. దావీదేమో మందిరం, నేను అంత పెద్ద చేయలేనయ్యా, మరి దేవుని కోసం నువ్వు ఏదైనా చేయగలిగావా? ఏదైనా దేవుని కొరకు నేను ఫలానా చేయగలిగాను అని గుండెల మీద చేసుకుని మనం చెప్పగలమా? ఫలానా కార్యక్రమం నేను మందిరంలో దేవుని కోసం చేశాను, అలాంటి తీర్మానం చేసుకుందాం 2026లోనైనా చేయడానికి. అలాంటి తీర్మానం చేసుకునే, అయ్యా వచ్చే సంవత్సరంలోనైనా నీ కోసం. ఇగో దావీదు గారి తీర్మానం చాలా గొప్పది. అంత గొప్ప తీర్మానం నేను చేసుకోలేకపోయినా నీ కొరకు నా వంతుగా నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. అంటే నీ కోసం ఏదో ఒక పని చేస్తాను, దేవుని కోసం ఏదో ఒక తీర్మానం చేస్తాను అన్నది దావీదు మనకు నేర్పిస్తున్నాడు. ఆ తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. వచ్చానా వెళ్ళానా, బ్రదర్ని కలిశానా అనకూడదు. వచ్చాను వెళ్ళిపోయాను, వచ్చాను వెళ్ళిపోయాను, ఇదే కనబడకూడదు దేవుడికి. మరి దావీదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, మందిరం కట్టే వరకు నాకు నిద్ర రానియను, మంచం ఎక్కను అన్నాడు ఆయన. మంచం ఎక్కను. మరి నేనేం చేయాలి? దేవుని కోసం ఏదో ఒక కార్యక్రమం, దేవుని కోసం ఏదో ఒకటి చేస్తానయ్యా అని తీర్మానం చేసుకో. 2026లో ఇగో నీ కోసం పలానా పని చేస్తాను. అది బయటకు చెప్పకపోయినా వ్యక్తిగతంగా నువ్వు తీర్మానం చేసుకో, నేను ఏదో ఒకటి దేవుని కొరకు 2026లో చేయాలి. అలా చేసుకుంటే దావీదు గారు చేసిన తీర్మానానికి మనం చేసే ఒక చిన్న తీర్మానం దేవుని దృష్టిలో గొప్పగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన స్థాయిని బట్టి ఆయన మాట్లాడాడు. నాకున్న స్థాయిని బట్టి నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి అని నేను తీర్మానం చేసుకోవాలి. నాకున్న సామర్థ్యాన్ని బట్టి, ఆయనకున్న సామర్థ్యం గొప్పవాడు, నాకున్న అల్పుడిని, నాకున్న సామర్థ్యాన్ని బట్టి ఏదో ఒకటి దేవునికి చెయ్యాలి నేను. అది దావీదు గారు నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడే ఒక మాట చూడండి. 101వ కీర్తన, 101వ కీర్తన ఒకసారి చూడండి. దావీదు గారు రాసిన కీర్తనే 101, 3వ వచనం చూడండి. 101:3, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు
అంటనీయను. చూడండమ్మా, అంటనీయుడట. ఎవరు? భక్తి మార్గం తొలగిపోయేవారు. భక్తి మార్గము తొలగిపోయేవారి క్రియలు. అమ్మ, భక్తిలోంచి తొలగిపోయేవాడి క్రియలు బాగుంటాయా బాగోవా? బాగు. భక్తిలో ఉన్నవాడి క్రియలు బాగుంటాయి. భక్తిలోంచి తొలగిపోయిన వాడి క్రియలు దావీదు ఏమంటున్నాడు? నాకు అసహ్యం, అవి నాకు అంటనీయను, అంటే దూరంగా ఉంటాను. ఎందుకంటే వాడు భక్తిలో దిగజారిపోయాడు. వాడు చేసే పనులు నీకు వ్యతిరేకంగా ఉంటాయి. భక్తిలో దిగజారిపోయిన వాడు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు. వాడు చేసే పనులన్నీ నాకు అంటుకోకుండా జాగ్రత్తగా ఉంటాను అంటున్నాడు. తీర్మానం, నాకు అంటుకునివ్వను, నేను దూరంగా ఉంటాను. చూస్తున్నాను ఒకప్పుడు భక్తిగా ఉన్నవాడు ఎలా చేశాడో, భక్తిహీనుడు ఇప్పుడు భక్తిలో దిగజారిపోయి భక్తి మార్గాన్ని విడిచిన వాడు ఇప్పుడు ఎంత భయంకరంగా ఉన్నాడో, ఆ క్రియలు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటించుకోను. ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు? ఏదైతే మంచిది కాదో అదే అంటించుకుంటారు. ఏదైతే దేవునికి ఇష్టం లేదో అదే నాకు కావాలంటాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో అదే నేను చెయ్యాలంటారు. ఈరోజు వ్యతిరేకత. కాబట్టి ఈరోజు దావీదు ఏం నేర్పిస్తున్నారంటే, మొట్టమొదటి 2 తీర్మానాలు ఆయనవే. పనికి మాలిన వారితో నేను తిరగను, భక్తిహీనులతో సాంగత్యం చెయ్యను, వేషధారులతో నేను పొందు చెయ్యను. భక్తిలోంచి ఎవరైతే దిగజారిపోయాడో అలాంటి వాడు చేసే పనులు చూస్తాను గాని కనబడుతున్నాయి, అవి నా జీవితంలో నేను ఎప్పుడు అంటించుకోను. అందుకే ఇహలోక మాలిన్యం ఎన్నడూ మనం కూడా ఏం చేయకూడదు? అంటించుకోకూడదు. భక్తికి నిర్వచనం ఏంటో తెలుసమ్మా? భక్తికి నిర్వచనం ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకోవడమే భక్తి. యాకోబు 1:27 ఉంటుందన్నమాట. ఇహలోక మాలిన్యం ఎప్పుడు అంటించుకోవద్దు. ఇది దావీదు గారు చేసిన తీర్మానాలు. మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి. ఒకటేమో సాంగత్యం గురించి, 2 దేవుని మందిరం కోసం ఒక తీర్మానం చేసుకున్నాడు. అంటే దేవుని కోసం నేనేదో ఒక పని చేయాలి అని తీర్మానం చేసుకున్నాడు దావీదు. నెంబర్ 3, దేవునికి ఇష్టడుగా ఉండాలి. అమ్మా, ఎంతమందికి ఇక్కడ దేవుడికి ఇష్టంగా ఉండాలని ఉంది? అందరూ నాతో సహా దేవునికి ఇష్టంగా ఉండాలి అని అందరికీ ఉంది. దేవునికి ఇష్టడుగా ఉండాలి. గత సంవత్సరంలో లేదా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అన్ని దేవునికి ఇష్టంగా చేశారా? ఒక్కసారి. దేవుడు మీ ప్రతి చర్యను చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నువ్వు చేసే మంచి చూస్తాడు, నువ్వు చేసే చెడ్డ. సామెతలు 15:3 ఉంటుంది. మంచివారి మీదను చెడ్డవారి మీదను యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉన్నాయి. ఆయన ప్రతి వారిని చూశాడు. ఇప్పుడు జనవరి 1 మొదలుకొని 2025 ఈ రోజు వరకు నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికావా? అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ దేవునికి ఇష్టంగా లేదు అని సమాధానం అయితే కనీసం 2026 వస్తుంది. అయ్యా, మరొక సంవత్సరం నాకు ఆయుష్కాలం ఇస్తే 2026 నేను చూస్తే ఇగో నీకు ఇష్టంగా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకుని వెళ్దాం. ఇంతవరకు ఇష్టంగానే బ్రతికావు అయితే వెరీ గుడ్. లేదు, దేవునికి ఇష్టం లేని పనులు కూడా చేసేసాను, ఎవరికి తెలియదు ఇక్కడ, దేవుడికి నాకు తప్ప అని నీకు అర్థమవుతుంది. అలా అనుకుంటే కనీసం 2026లోనైనా నీకు ఇష్టంగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుందాం. హనోకు గురించి రాయబడిన సాక్ష్యం ఏంటి చదువుదామా? హెబ్రీ 11:5లో హనోకు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం అన్నాడు. ఇది ఏకంగా సాక్ష్యం అంటే మనందరికి ఇష్టమే. ఎందుకంటే నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, అలాగే నా గురించి వేరొకరు సాక్ష్యం చెప్తారు, దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తారు. 3 సాక్ష్యాలు. అమ్మ, ఏ సాక్ష్యం బాగుంటది? నా గురించి నేను చెప్పుకుంటాను, మీరు లేకపోయినా ఉన్నా నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే నా గురించి కనుక ఎవరైనా నా గురించి నేను సాక్ష్యం, నా గురించి మీరిస్తారు కొంతమంది, నా గురించి మీరిచ్చే సాక్ష్యం ఉంటుంది, నా గురించి దేవుడిచ్చే సాక్ష్యం. ఏది బలంగా ఉంది? ఆయన. ఎందుకంటే ఒకవేళ నేను అందరితో మంచిగా ఉంటే, నేను ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, సాక్ష్యం నెగిటివ్ గా చెప్తారు నా మీద. నేను ఇష్టం అనుకోండి, సాక్ష్యం బాగుంటది. అంటే మనిషి ఇష్టాల మీద సాక్ష్యాలు మారిపోతాయి. నా గురించి నేను చెప్పుకున్నా బాగా చెప్పుకుంటాను. కానీ హెబ్రీ పత్రిక 11:5లో దేవుడిచ్చేశాడు. 11:5లో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడిను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. అంటే అతను కొనుపోబడి మునుకు హనోకు ఎలా ఉన్నారు? దేవునికి. చూసారమ్మా, అంటే అదొక సాక్ష్యం. అలా మనం చనిపోయే సమయానికి లేదా 2026లో నేను ఏమంటున్నానంటే, అయ్యా 2026లో నేను ఒక తీర్మానం చేసుకుంటాను. ఈ రోజున నీకు ఇష్టడిగా ఉంటాను. అంటే ఏ పని చేసినా నీకు ఇష్టమైతే చేస్తాను, లేదంటే చెయ్యను. ఎందుకంటే రోజు వాక్యం చెప్తున్నారు, మీరు రోజు వాక్యం మాట్లాడుతున్నారు సుమారుగా వారంలో. ఇవన్నీ వింటున్నా కూడా నీకు ఇష్టంగా బ్రతకకపోతే ఇంకెందుకు అని ఆలోచన చేసుకున్నవాడు దేవునికి ఇష్టడిగా బ్రతకాలి అనే ఆలోచనకు వస్తాం, తీర్మానం చేసుకుంటాం.
అసలు నాకు అనిపించింది, హనోకు దేవునికి ఎందుకు ఇష్టడుగా మారిపోయాడు అంటే, హనోకు బ్రతికిన కాలం 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు బ్రతికాడు గాని అందులో 65 సంవత్సరాలు ఎలా బ్రతికాడో గ్రంథంలో రాయలేదు. కానీ 300 ఏండ్లు దేవునితో నడుచుచు అని ఆదికాండం 5:21లో రాయబడింది. ఆదికాండం 5:21-22లో హనోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఇప్పుడు హనోకు దేవునికి ఇష్టడిగా ఎందుకు మారుంటాడు? దేవునితో నడవడం అంటే ఇంకా దేవునిలోనే బ్రతికాడు, దేవుని కోసమే బ్రతికాడు, దేవుని మాటలు వింటూ బ్రతికాడు. అంటే ఆయన జీవితం చూడండి, ఇప్పుడు ఏది లోకంలో కాదు, 65 ఏళ్ళు రాయలే, 65 ఏళ్ళు అయిపోయాయి ఆయన జీవితంలో. కానీ 300 ఏండ్లు ఉందో చూసారా, దేవునితో గడిపాడు. వాళ్ళ పిల్లల జీవితాలు బాగున్నాయి. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను ఇప్పుడు హనోకు గురించి, అంటే ఆయన వివరణ గురించి. పిల్లలు పుట్టిన తర్వాతట హనోకు మారిపోయాడు. పిల్లలు అంతవరకు చూడండి భార్యాభర్తలు కదా, భార్యాభర్తలు జతపరచబడ్డారు. ఈ పెళ్ళైనప్పుడు బాగానే లోకంలో తిరుగుతూ ఉంటారు, ఓకే, వెళ్ళారు వచ్చారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత భర్తలో మార్పు వచ్చింది, భార్యలో మార్పు రావాలి, ఏ కుటుంబంలోనైనా. అప్పుడు కూడా ఇలాగే గాలికి తిరుగుతున్నాడు అనుకోండి ఈ వ్యక్తి, అప్పుడు కూడా గాలికి తిరుగుతున్నాడు అనుకోండి, పిల్లల జీవితాలు పాడైపోతాయి. హనోకు జీవితం ఒకటే అనుకున్నాడు, హనోకు మెతూషెలను కనిన తర్వాత అని అన్నాడు అక్కడ. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అన్న మాట వాడారు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత భర్తగా నువ్వు తండ్రి అయిపోయావు, ఇంకా అలాగే తిరుగుతానంటే కుదరదు, ఇంకా అలాగే ఉంటానంటే కుదరదు. నీలో మార్పు వస్తేనే పిల్లలు నేను చూస్తుంటారు, దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు చూస్తుంటారు, దేవుని ప్రార్థన విషయంలో నువ్వు ఎలా ఉన్నావో చూస్తాడు. ఆడు కూడా అలాగే చేస్తాడు. రేపు పొద్దున్న మా అమ్మ రాదు, మా నాన్న రాదు, నేనెందుకు వెళ్ళాలి అని. ఈ రోజు మనకు చిన్నపిల్లలు కదా, ఎదిగిపోయిన తర్వాత మీరు ఏమైనా చేయగలరండి చెప్పండి? ఈ రోజు ఎదిగిన పిల్లల్ని ఎవరైనా సమాధానం చెప్పగలుగుతున్నారా? మీరు కానీ నేను కానీ ఎవరో చెప్పలేం. వాళ్ళ మాటలకే మనం తలదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజున. ఆ తప్పు ఏ తండ్రి చేయకూడదు, ఏ తల్లి చేయకూడదు. అందుకే హనోకు దేవునికి ఇష్టడిగా మారడానికి కారణం ఏంటంటే, తను 300 ఏండ్లు తన జీవితంలో ఎక్కువ కాలం దేంతో ఉన్నాడు. 65 కానీ 300 ఎక్కడ, 65 అయిపోయింది. ఈ రోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళం, మన జీవిత ఆయుష్కాలంలో సగం అయిపోయిన వాళ్ళు ఉంటాం ఇక్కడ. 30 అయిపోయిన వాళ్ళు లేరా ఇక్కడ? 30 దాటిన వాళ్ళు మహా అయితే మనకు 60-70 కదా, 60-70. ఆయనకేమో 300, అది వేరే లెక్క. కానీ మనకి మహా అయితే 60, అందులో 30 దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నాం ఇక్కడ. ఇంకో మహా అయితే ఒక 20 లేదా ఒక 30 లేదా ఒక 40 దేవునితో నిజంగా అయ్యా నీకు ఇష్టంగా బ్రతుకుతానని తీర్మానం మనం ఎందుకు చేసుకోకూడదు? కొరింథీ పత్రికలో ఒక మాట రాస్తుంది ఇశ్రాయేలు జీవితం గురించి మాట్లాడుతూ. 1 కొరింథీ మీరు రాసుకున్న తర్వాత చూడండి, 1 కొరింథీ 10:5లో వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక వారు అరణ్యంలో సంహరించబడిరి అని రాస్తుంటుంది, పౌలు గారు రాస్తారు. అంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే ఇశ్రాయేలు జీవితంలో ఎక్కువ మంది ఎలా ఉంటారు చెప్పండి? ఈ రోజు లోకంలో కూడా తక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉంటారు. అంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టం లేని బ్రతుకుతూ ఉంటారని రాసేశారు. మరి ఈరోజు ఇక్కడ ఈ వాక్యం వింటున్న మనలో, నేను ఆ తక్కువ మందిలో నేను ఉండాలి. ఎక్కువ మంది దేవునికి ఇష్టం లేని బ్రతికే, కానీ తక్కువ మందిలో నేను ఉండాలి అని దేవునికి ఇష్టడిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుందాం. దావీదు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం తెలుసు కదా అందరికీ. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అపోస్తలుల కార్యాలు 13:22లో ఉంటుంది. అపోస్తలులు 13:22లో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు ఇష్టమయ్యాడు అంటే తర్వాత రాస్తారు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. అంటే దేవుడు ఏదైతే కోరుకుంటాడో అదే ఆయన చేస్తాడట. ఇప్పుడు తండ్రిగా తల్లిగా మీరు చెప్పే ప్రతిదీ పిల్లలు చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది? మీరు చెప్పే ప్రతిదీ, అరే నేను ఏది అనుకున్నాడో అది నా కొడుకు చేసేస్తున్నాడే, నేను ఏది అనుకున్నానో అది నా కూతురు చేసేస్తుందంటే మీకు ఇష్టం పెరిగిపోతుంటది రోజు రోజుకి వారి మీద. ఇష్టమే, ఎందుకంటే నా మనసులో ఉన్న ఉద్దేశం వాడు చేస్తున్నాడు కళ్ళ ముందు, చాలా ఆనందంగా ఉంటది. దేవుడు కూడా దావీదట దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అదే చేస్తాడట. కానీ ఈరోజు లోకంలో మనుషులు ఎలా ఉన్నారు చెప్పమంటారా? న్యాయాధిపతుల గ్రంథంలో 21-25 వచనంలాగా ఈరోజు మనుషులు ఉన్నారు లోకంలో. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనం చూడండి, 21-25. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి ఎవరు లేరు? ఈ రోజు మనకి ఎవరున్నారు?
ఈ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మనకున్నాడు. మరి వాళ్ళకి రాజు లేడు కనుక వాళ్ళందరూ ఎలా బ్రతికారు? వాళ్ళు ఏది ఇష్టమైతే అది చేసేసాడు. ఏది అది పాడు పనా, అది మంచిది కాదా, చెడ్డ పనైనా వారి ఇష్టమైన మనసుకి నచ్చింది చేసేసాడు. అందుకే తన ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ రోజు మనకు రాజు ఉన్నారు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. మరి ఈ రోజు కూడా మనుషులు ఎలా ఉన్నారు చెప్పండి? నా ఇష్టం, ఇదే అంటారు, నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా పెళ్లి నా ఇష్టం, నా చదువు నా ఇష్టం, నువ్వు నాకు చెప్పక్కర్లేదు నాన్న, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అమ్మా అని అంటుంటారు ఈరోజు మనుషులు. అంటే ఇక్కడ కూడా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికే మనుషులు ఆలోచిస్తున్నారు తప్ప, అరే ఈరోజు తీర్మానం చేసుకోండి, దేవా ఈ సంవత్సరం ముగింపులో ఉన్నాను కనుక నీకు ఇష్టంగా బ్రతుకుతాను, నీకు ఇష్టంగా మరొక సంవత్సరం నాకు ఆయుష్కాలం ఇస్తే, నువ్వు కనికరించి మరొక సంవత్సరం నాకు చూడనిస్తే, ఇగో నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతాను అన్న తీర్మానం చేసుకుందాం. నెంబర్ 4, ఆసాపు. ఆసాపు కీర్తనకారుడు, ఒక అద్భుతమైనటువంటి కీర్తన 73వ కీర్తన. 73వ కీర్తనలో ఆసాపు ఒక కీర్తన ఆయన రాసిన పద్ధతి అద్భుతంగా ఉంటుందండి. ఆసాపు పాత నిబంధన కాలంలో ఒక గాయకుడిగా, కీర్తనకారుడిగా కనబడుతూ ఉంటాడు మనకి ఆసాపు గారు. చూడండి 73వ కీర్తన, 73వ కీర్తన 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. తీర్మానం, తీర్మానం. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరున్నారు అన్నాడు. రెండో లైను, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియు. మరి మనం లోకాన్ని కోరుకుంటున్నామా? ఈరోజు మనం ప్రాక్టికల్ గా ఆలోచిద్దామా? ప్రాక్టికల్ గా నాకైతే ఉన్నావు కానీ నాకు లోకమే కావాలి. నువ్వైతే ఉన్నావు ఆదివారం మాత్రమే, మిగతా 6 రోజులు లోకం. ఇది మనం. ఆయన అంటాడు, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అన్నాడు. ఇది ఆసాపు చేసుకున్న తీర్మానం, ఆసాపు చేసుకున్న తీర్మానం. ఈరోజు లోకాన్ని కోరుతున్నాం కదా మనందరం. లోకమే, లోకంలో ఆనందించడమే, లోకాన్ని ప్రేమించడమే. శరీరాశ, నేత్రాశ, జీవపడంబమే. లోకం అంటే నిర్వచనం ఏంటి? శరీరాశ, నేత్రాశ. ఆయన అన్నాడు, ఈ లోకము లోకాశలు గతించిపోతాయి ఒక రోజున. అయితే దేవుని చిత్తమును జరిగించేవాడు ఎప్పుడు నిలబడే ఉంటాడు. ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి? ఆసాపు చేసిన తీర్మానం. చాలా మంది పిల్లలు అనుకుంటారు, చాలా మంది పిల్లలు దేవుణ్ణి నమ్ముకునేలో బాగున్నారు రా బాబు, దేవుణ్ణి నమ్ముకున్న మనకేంటి కష్టాలు అనుకుంటారు. ఆసాపు కూడా అదే కేటగిరీ కలిగి మాట్లాడుతాడు ఈ అధ్యాయంలో. దేవుణ్ణి నమ్ముకునే అందరూ చాలా బాగా ఉన్నారు, మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారు, మంచి మంచి వస్తువులు ఉన్నాయి, వాళ్ళు మంచిగా సమృద్ధికరమైన జీవితం తింటూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఆసాపు కనిపించింది, ఏంటి దేవుణ్ణి నమ్ముకుని ఇలా మడి కట్టుకోవడం ఏంటి, కోరికలు అణుచుకోవడం ఏంటి, నేను అన్ని కలిగి ఇలా భక్తిగా జీవిస్తుంటే నాకేమో కష్టం వస్తుంది, వాళ్ళేమో బాగున్నారు అని అనిపించిందట ఆసాపుకి. ఈరోజు మన పరిస్థితి చాలా మందికి ఇలాగే ఉంటుంది. అరే దేవుణ్ణి నమ్ముకున్నా, నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు, నాకేంటి శ్రమలు, నాకన్నా అన్నిలో బాగున్నారు అని అనిపిస్తుంది నీకు. అప్పుడు ఆసాపుని తీసుకెళ్లి మందిరంలోకి తీసుకెళ్ళాడు దేవుడు. 18వ వచనం చూపించారు. అక్కడ పైకి వెళ్ళి 18 చూడండి, 17, 18. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. ఏ సంగతి ఆయాసంగా ఉంది? వాళ్ళు బాగున్నారు, నేను బాగోలేదు. ఇది ఎలా ఉంటుందమ్మా? ఆయాసంగా ఉంటుంది నాకు. ఆ దేవుడు నమ్ముకుని వాళ్ళ పరిస్థితి బాగుందిరా అనిపించే పరిస్థితి కూడా చాలా మందికి లేకపోలేదు. దేవుడు నమ్ముకుని నా జీవితం ఏంటి ఎలాగైతే అన్ని కోల్పోయి అన్ని కష్టాలు, వాళ్ళేమో బాగున్నారు. నీకు అలా అనిపించింది ఆసాపు. ఒకసారి తీసుకెళ్ళాడట మందిరంలోకి. వాళ్ళ అంతం ఏంటయ్యా నాకు ఒకసారి చూపించు అన్నాడట దేవుణ్ణి. అప్పుడు 18లో, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారిని నశించినట్లు వారిని పడవేయుచున్నావు. ఓ, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేటట. అయ్య బాబు, నేను బాగానే ఉన్నాను, అయితే క్షమించండి అయ్యా, నేను ఇంకా ఆలే బాగున్నారు అనుకుంటున్నాను. వీళ్ళంతా బాగున్నా కాలు జారే చోటున్నారా? ఒక్క క్షణంలో పాతాలని దిగిపోతారు అంటాడు. ఒక్క క్షణంలో దిగిపోతారు. నువ్వు బాగానే ఉన్నావు, ఈ రోజు భక్తిలో ఉన్నావు, కష్టం వస్తుందా? రేపొద్దున ఈ కష్టం సుఖానికి నడిపిస్తుంది. అందుకే చాలాసార్లు అన్నాను నేను, కష్టపడే సమయంలో ఏమవ్వాలి పిల్లలు?
అమ్మ కష్టపడే సమయాలు ఏం చదువు ఇప్పుడు కష్టపడి చదువుతున్నారండి అంటే చదివే వయసులో ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడేమో సుఖం కోరుకుంటారు వీళ్ళు. రేపు పొద్దున్న ఉద్యోగం రాక అలా ఆడి సెటిల్ అయిపోయాడు, ఈడి సెటిల్ అయిపోయాడు, అరే నా బ్రతికి ఏంట్రా అంటే నువ్వు చేయాల్సిన సమయంలో చేసావా? చదవాల్సిన సమయంలో చదివావా? లేదు. అక్కడ చేసిన పొరపాటు భవిష్యత్తులో ఇప్పుడు సుఖం కాదు, ఇప్పుడు కష్టపడు, భవిష్యత్తులో సుఖాన్ని ఇస్తాడు, భవిష్యత్తులో ఆనందాన్ని పొందుకుంటావు. లేదు నాకు ఇప్పుడే సుఖం అని నువ్వు రోడ్ల మీద తిరిగి కాలేజీలు మానేసి తిరుగుతూ ఉంటే భవిష్యత్తులో నీకు కలిగే అంధకారం. ఎందుకంటే అందరూ బాగుంటారు, నువ్వు తప్ప. జాగ్రత్తగా. అందుకే కష్టం. ఈ రోజు నువ్వు భక్తిలో కష్టంగా ఏడుస్తున్నావు కదా ఆసాపు, నువ్వు ఏడుస్తున్నావు. వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తాను రా, ఇగో. అప్పుడు చూశాడట దర్శనంలో, వారు బాబు వీళ్ళు కాలేజీలో చోటున్నారా, ఈరోజు ఆనందంగా మిద్దులు కట్టుకున్నారు, ఆనందిస్తున్నారు, నాకన్నా బాగా తింటున్నారు అని నేను అనుకున్నాను, నేనే కష్టాలు అనుకున్నాను, అయ్యా క్షమించండి. అందుకే ఇది తెలిసినటువంటి ఆసాబు. ఎందుకంటే ఎప్పుడు తెలిసింది? 18వ వచనంలో తెలిసిపోయింది, 25లో అంటున్నాడు. అందుకే నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు. అప్పుడు అన్నాడు, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మనశ్శాంతి. అంతవరకు ఆయాసమే, వాళ్ళు బాగున్నారు నేను బాగోలేదు, వాళ్ళు బాగున్నారు నేను బాగోలేదు, ప్రతిరోజు మందిరానికి వస్తున్నాను నా జీవితం బాగోలేదు అని ఎవరైనా అనుకుంటారేమోనని నేను మాట్లాడుతున్నాను. చాలా మంది యవనస్తులకి సందేహం ఉంటది. ఎందుకంటే యవన కాలం కదా, వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులకు తెలిసినా వాళ్ళకి అంత అనుభవం ఉండదు కనుక, అమ్మా వాళ్ళ జీవితం బాగుందమ్మా అని అంటాడు మన దగ్గర రేపు పొద్దున్న. అన్నప్పుడు ఈ ఆసాపు ఆ విషయం కూడా తప్పు లేకుండా మనకు చూపిస్తున్నాడు. వాళ్ళేం బాగోలేదురా, ఇగో దేవుడు రాయించిన మాట. అందుకే ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించు, ఆయన మాటలు ఒళ్ళైనా గతించు. అయితే ఈ రోజు మనకు అది కనబడదు, కానీ నువ్వు మనందరం చాలా సేఫ్ ప్లేస్ లో ఉన్నాం. నిజంగా కష్టమైనా పర్వాలేదు, రేపు పొద్దున నీకు ఆనందం ఉంది. లాజరు భూమి మీద ఏమయ్యాడు? తిండి కూడా లేదండి లాజర్కి, మనస్ఫూర్తిగా తిండి కూడా తినలేదు. మనమైతే బాగానే ఉన్నాం, కానీ భూమి మీద ఉన్నప్పుడల్లా కూడా కష్టాలు, తిండి లేని స్థితి. కానీ మరణించిన తర్వాత ధనవంతుడేమో కాలు జారే చోట ఉన్నాడు, లాజరేమో నెమ్మది పొందుతున్నాడు. అదొక్కటి చాలదా మన జీవితంలో? ధనవంతుడు ఏమయ్యాడు? భూమి మీద బాగానే ఉన్నాడు. అందుకే ఆశపడినట్టుగా వాళ్ళు బాగానే ఉన్నారు, ఆడు బాగానే ఉన్నాడు ధనవంతుడు భూమి మీద. మరణించిన తర్వాత కూడా యాతనకరమైన స్థలంలో వేదన పడుతున్నాడు, లాజరేమో నెమ్మది పొందుతున్నాడు. అదొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఆసాబు గారికి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన రాసిన కీర్తనలో. అయితే ఆయన చూసేశాడు. కాబట్టి ఈ లోకంలో ఉండగా, లేదంటే నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు వద్దు. ఇక్కడ యేసుప్రభు కూడా లోకానికి వచ్చి, యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, యోహాను సువార్త 18:36 మీరు తర్వాత చూడండి. యోహాను సువార్త 18:36లో ఇలా అడుగుతుంటాడు, నువ్వు యూదుల రాజువా అంటాడు. అవును రాజునే అంటాడు. అయితే ఒక మాట అంటాడు ఆయన, యేసుప్రభు వారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే సంఘము ఆయన రాజ్యం అయితే, ఈ సంఘం అనే రాజ్యం ఎలా ఉండకూడదు? లోక సంబంధమైనది కాదు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఎలా బ్రతకూడదు? లోకంలో ఉన్నవాడు బ్రతికినట్టుగా నువ్వు బ్రతకూడదు. వాడి జీవితానికి నా జీవితానికి, వాళ్ళ జీవితానికి నా జీవితానికి వ్యత్యాసం ఉండాలి. అంతేగాని వాళ్ళు అలాగే బ్రతికి మనం అలా బ్రతకూడదు. దేవుడు అలా కోరుకోవట్లే. అంటే యేసుప్రభు ఈ లోక సంబంధి కాదు, నేను కూడా ఈ లోక సంబంధంగా బ్రతకూడదు. పౌలు గారు అంటాడు ఒక మంచి మాట, చదువుదాం చూడండి. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 6:14లో ఈ మాట మాట్లాడతారు పౌలు గారు. గలతీ 6:14 చూడండి. గలతీ 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అని చెప్పి, దాని వలన నాకు లోకమునకు నేనును ఏమన్నాడమ్మా? సిలువ వేయబడి ఉన్నాము. అంటే పౌలు గారు లోకానికి ఏమై ఉన్నాడు అంటే, లోకంతో నాకు పొత్తు లేదు. ఇంకా ఏదో లోకంలో వెళ్తుంటాను, వస్తుంటాను, తింటుంటాను, ఉంటాను, కానీ లోకంతో నాకు పొత్తు లేదు. లోకానికి నేను సిలువ వేయబడ్డాను. సిలువ అంటే చంపడం. అంటే లోకంతో నేను చంపుకున్న లోకం విషయంలో ఎప్పుడు లోకంతో పొత్తు పెట్టుకోను, లోకానికి దూరంగా బ్రతుకుతాను, లోకంతో అంటించుకోను. కలువ పువ్వు బురదలో ఉండి బురదను అంటించుకుంటుందమ్మా? కలువ పువ్వు బురద అంటించుకోదు, బురదలోనే ఉంటుంది, దాని జన్మస్థలం అదే. కానీ బురద రాదు, తను అంటించుకోదు. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ కళ్ళ ముందు పెట్టాడు. ఉప్పు నీటిలో చేప రాశాడు ఒక కీర్తనకారుడు. ఉప్పు నీటిలో చేప కంటే ఉప్పు అంటదట. ఉప్పు నీటిలోనే ఉంటది, కానీ ఉప్పు అంటదట. అందుకే ఉప్పేసి వండుతారు మీరు. ఉప్పు నీటిలోనే చేప ఉప్పదనం అంటదు. అంటే ఏమర్థమవుతుంది? లోకంలోనే ఉంటావు, కానీ లోకాన్ని అంటించుకోకుండా ఉండాలి, లోక ఆచారాలు అంటించుకోకుండా ఉండాలి, లోక సాంప్రదాయాలు అంటించుకోకుండా ఉండాలి.
నేను ఒక క్రైస్తవ కుటుంబం వాళ్ళు క్రిస్మస్ అని పిలిచారు ఒక ప్రార్థనకి. చూడండి, క్రైస్తవులే కదమ్మా క్రిస్మస్ చేసుకుంటారు, క్రైస్తవులే కదా లోకంలో చేసుకుంటున్నారు. బ్రదర్ మీరు భోజనంకి రావాలంటే వెళ్ళాను భోజనం సమయానికి. వెళ్తే అన్నీ అయిపోయి ఆయన అంటున్నాడు, మా ఇల్లు చూపించారు ఆయన. ఇల్లు చాలా బాగుంది బ్రదర్ అన్నాడు. చాలా బాగుందండి అన్నాను. బాగా తీసుకున్నారు బ్రదర్, మంచి మంచి వాతావరణం అంటే ఆయన అంటున్నాడు, ఒక మాట అన్నాడు ఆయన, బ్రదర్ ఇదో చూడండి, ఇటుపైకి గాలి వస్తుంది, ఇటుపక్క గాలి వస్తుంది, అటుపక్క గాలి వస్తుంది. ఈ గాలి నిజంగా ఈ గాలిని బట్టి నేను తీసుకున్నాను అంటే ఒక మంచి మాట అన్నాడండి. లోకంలో మాట అది కరెక్ట్. వాస్తుని బట్టి తీసుకున్నాం తప్ప మాకు వేరే ఆలోచన లేదండి అన్నాడు మాట ఆయన. వాస్తుని బట్టే. అలా కొంతమంది ఇంకా ఆచారాల్లోనే ఉండిపోయారు. అంటే వాళ్ళని కించపరచట్లేదు నేను. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా సరైన నాయకత్వం లేకపోతే ఇంకా పాటిస్తూనే ఉంటారు. పాటించడం వల్ల వాళ్ళకు భవిష్యత్తులో నష్టం వస్తే రేపు పొద్దున్న వాళ్ళు వెళ్లే పరిస్థితి నరకానికి అయితే ఇక సేవకుడు ఎందుకు ఇక్కడ ఉండి, సేవకుడు ఎందుకుండి? వాళ్ళ జీవితం నరకానికి నడిపించడానికి కాదు కదా. వాళ్ళు ఇచ్చిన దాని మీద తీసుకుంటున్నావు. వాళ్ళ జీవితం బాగుండాలని నువ్వు మాటలు చెప్పాలి. ఎప్పుడు వాళ్ళ బ్రతుకు బాగుండాలని వాక్యం చెప్పాలి. అందుకే లోకంకై దూరంగా పౌలు గారు లోకానికి సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. నెంబర్ 5, హబక్కూకు తీర్మానం. ఒక అద్భుతమైన ప్రవక్త అండి హబక్కూకు గ్రంథం చాలాసార్లు చదివి ఉంటారు మీరు. హబక్కూకు తన గ్రంథంలో ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈయన చేసిన తీర్మానం అద్భుతమైనటువంటి తీర్మానం. ఈయన కూడా చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3:17 చదువుతాను చూడండి. హబక్కూకు 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. అందరూ నా వైపు చూడండి. అసలు ఈయన ఆనందానికి అక్కడున్న చెప్పే పరిస్థితులకి ఏ సంబంధం లేదు. అంజూరపు చెట్లు పూస్తే బాగుంటుందా, పూయకపోతే బాగుంటుందా? ద్రాక్ష చెట్లు ఫలిస్తే మంచిదా, ఆనందం వస్తుందా? ద్రాక్ష చెట్లు ఫలించకపోతే ఆనందమా? ఒలీవ చెట్లు కాపు ఉంటే మంచిదా, కాపు లేకపోతే మంచిదా? చూడండి, చేనులోని పైరు పంట చేతికి వస్తే మంచిదా, పంట పోతే మంచిదా? గొర్రెలు దొడ్డిలో ఉండాలని కోరుకుంటాం, సాలలో కూడా పశువులు ఉండాలి. కానీ గొర్రెలు దొడ్లు లేవు, సాలలో పశువులు లేవు. అయినా ఈయన ఏమంటున్నాడు, నేను యెహోవా యందు. అంటే ఈయన ఆనందానికి గల కారణం ఏంటి అంటే ఈయన భౌతికమైనటువంటి పరిస్థితులు చూడలే. భౌతికమైన వాటిని బట్టి నాకు ఆనందం ఉండదు, నా చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి నాకు ఆనందం ఉండదు. అంతే నా అర్థం. నిజంగా అద్భుతమైన తీర్మానం ఇది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అన్నీ ఉండాలి అని ఎప్పుడు అనుకోకండి. ఏవి లేకపోయినా దేవుని స్తుతించాలన్న భావన మనకు రావాలి. ఇది తీర్మానం 2026లో. దానికన్నా ముందుగా ప్రవేశించే ముందు నా జీవితంలో అన్నీ ఉంటే కాదు, ఏమీ లేకపోయినా నేను ఆనందపడతాను. అది నా తీర్మానం. అది మన తీర్మానం అయి ఉండాలి. ఎందుకంటే అన్ని ఉన్నాం కదా, పక్కన భౌతికమైన వాటి కలిగి వాటి బట్టి కాదు. ఆరోగ్యం లేకపోయినా స్తుతిస్తాను, అనారోగ్యమైనా స్తుతిస్తాను, ఆర్థికంగా కష్టాలున్నాయి స్తుతిస్తాను, నా జీవితంలో ఎన్నో కష్టాల సుడిగుండాలతో ప్రయాణం అవుతుంది అయినా సరే స్తుతిస్తాను. అంటే అన్ని అనుకూలంగా కాదు, లేకపోయినా నేను ఎప్పుడు కూడా తీర్మానం ఏంటంటే మనం చేసుకున్న తీర్మానం, నిన్ను స్తుతిస్తూ ఉంటాను, నీ యందు నేను ఆనందిస్తూ ఉంటాను అంటున్నాడు. పైగా 18లో ఒక మాట అన్నాడు చూడండి, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. 19, ప్రభువు యెహోవాయే నాకు బలం. ఆయన బలం ఎందులో చూసుకున్నాడు? దేవుడిలోనే నా బలం అన్నాడు. దేవునిలోనే నా బలం. ఎంత గొప్ప తీర్మానం తెలుసా మీద హబక్కూకు చేసిన తీర్మానం. అసలు ఏమీ లేవు ఆయనకి. పంట లేదు, పంట చేతికి రాలేదు, అంజూర పండ్లు పుయ్యలేదు, ద్రాక్ష పండ్లు ఫలించలేదు, గొర్రెలు అక్కడ లేవు, సాలలో పశువులు లేవు, గొర్రెలు దొడ్లు లేవు. అంటే ఏమీ లేకపోయినా ఆయన జీవితంలో ఆనందం దేన్ని బట్టి అంటున్నాడు? రక్షణ బట్టి. ఆయన పొందుకున్న రక్షణ. ఈరోజు చాలా మందికి రక్షణ లేదు, అందుకోసం నువ్వు ఆనందించాలి. ఈరోజు మనం నమ్ముకున్న అక్క చెల్లెలు ఉన్నారు, నాకు సొంత అక్క చెల్లెలు, నా రక్షణ లేదు, నేను రక్షణ పొందుకున్నాను, ఆనందించాలి. నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు అనేక మంది దేవుని నమ్ముకోలేకపోయారు, వాళ్ళకి లేని రక్షణ నీకుంది, ఆనందం లేదా? ఈరోజు మన ఆనందం ఎందులోని? అన్ని వస్తువులు ఉన్నాయా? ఇంట్లో ఆనందమా? ఇవి ఉన్నాయా లేవా? అందుకే నేర్పిస్తున్నాను హబక్కూకు, మీ భవిష్యత్తులో ఏది ఉన్నా లేకపోయినా దేవుని కలిగి ఉన్నావా లేదని ఆలోచించు. దేవుడు లేని స్థితికి దేవుడు ఉన్న స్థితికి వ్యత్యాసం ఉంది.
అందుక ప్రభు అయిన యెహోవాయే నా బలం అంటున్నాడు, నా రక్షణ బట్టి నేను ఆనందిస్తాను అంటున్నాడు. ఈరోజు మనందరి ఆనందం కూడా తీర్మానం ఎలా చేసుకోవాలంటే, నేను అన్ని కోల్పోయినా నిన్ను స్తుతిస్తాను. యోబు అన్నారు కదమ్మా, సమస్తము కోల్పోయిన యోబు ఆయన నామానికి ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు ఆయన. అంటే కష్టంలో బాధలో ఎప్పుడైనా మన జీవితంలో వచ్చినప్పుడు తీర్మానం, ఈ సంవత్సరం తీర్మానం చేసుకుంటే, అయ్యా వచ్చే సంవత్సరం నాకు ఎలాగున్నా నేను ఎప్పుడు నీ మందిరాన్ని విడవను, నీ మందిరాన్ని విడిచిపెట్టను, ప్రార్థన చేయడం మానను, నీ వాక్యం చదవడం మానను, అంతేగాని నాకు అన్ని ఉన్నాయని కదా, ఏమీ లేనప్పుడు కూడా నేను ఇలాగే ఉంటాను. ఇది హబక్కూకు మనకు నేర్పిస్తున్న తీర్మానం. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్ని ఉన్నప్పుడు మందిరానికి వస్తారు, ఏమీ లేదని కూడా మందిరం మానేస్తారు, దేవునికి దూరం అయిపోతారు. అలాంటి పరిస్థితి రాకూడదని ఈ తీర్మానం చేసుకోమంటున్నాను నేను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఉన్నా లేకపోయినా దేవుని పట్ల ఎలాగే బ్రతుకుతాను, నేను దేవునికి నమ్మకంగా ఉంటాను అని తీర్మానం చేసుకో. ఎందుకంటే భవిష్యత్తులో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, వాటిని తట్టుకునే శక్తి మనకు రావాలి అంటే హబక్కూకు చేసిన తీర్మానం నీకు తెలియాలి. ఆయన జీవితంలో ఏవీ లేవు, ఏవీ లేకపోయినా దేవునిలోనే నా బలం అంటున్నాడు. చూసారా, ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడు పౌలు గారు? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు. ప్రభువులో ఉంటేనే ఆనందం అండి. మీరు చూడండి కావాలంటే, ప్రభువులో ఉంటేనే ఆనందం. ఆ ఆనందాన్ని ఎవరు తీసుకురాలేరు. లోకంలో ఉన్న ఆనందం ఎన్ని గంటలు ఉంటుంది? గంటలు. సినిమాకి వెళ్ళే ఆనందం 2.5 గంటలు సినిమాలోనే. ఒక మనిషితో తప్పు చేస్తుంటారు కొంతమంది లోకంలో, ఎంతసేపు ఆనందం? క్షణాలు. అంతే కదా, క్షణాల్లో ఆనందం. తర్వాత ఆ క్షణ కోరికలు తీర్చుకోవడానికి ఆనందపడుతున్నావు తప్ప దేవుళ్ళలో ఉన్న ఆనందం తెలియట్లేదు. క్షణం కోరికలు సరిపోతుందా ఈరోజు మనుషులకి? ఎప్పుడు లోకంలో ఆనందం ఎప్పుడు క్షణకాలమే, ఎక్కువసేపు ఉండవు. ఆ ఆనందం కోసం దేవునికి మనం దూరం అవ్వకూడదు. అది మనం చేసుకున్న తీర్మానమై ఉండాలి. నంబర్ 6, కొత్త నిబంధన పౌలు భక్తుడు ఆయన చేసిన తీర్మానం చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, పౌలు గారు చేసిన తీర్మానం 5వ అధ్యాయం 14. 5:14 చూడండి. 2వ కొరింథీ 5:14. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు. 15 బాగా చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకుంటున్నాము. అంటే మరి నిశ్చయించుకోవడం అంటే తీర్మానం చేసుకున్నాను, నిశ్చయించుకుంటున్నాను. ఏమన్నాడు ఈయన? తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన క్రీస్తు కోసం బ్రతకాలి అని ఈయన తీర్మానం. ఆమె ఇక్కడ ఎంతమందికి ఈ రోజు ఆరాధనకు వచ్చాం కదా మనందరం, నాతో సహా. నా కోసం చనిపోయింది క్రీస్తు ప్రభు చనిపోయాడని ఎంతమందికి అర్థమైందో? నీ కోసం క్రీస్తు ప్రభు చనిపోయాడు నీకు అర్థమైతే నువ్వేం చేయాలి? ఆయన కోసం బ్రతకాలి. నా కోసం క్రీస్తు చనిపోయాడని నీకు అర్థమైతే ఆయన కోసం నువ్వేం చేయాలి? భూమి మీద బ్రతకాలి. అంటే ఎవరైనా నీ బ్రతుకును చదువుతున్నప్పుడు, నీ జీవితాన్ని చదువుతున్నప్పుడు, ఒక పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటది? ఒక పుస్తకం జనరల్ గా ఈ పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటుందో, నీ జీవితాన్ని చదువుతుంటే క్రీస్తు కనబడాలి. నీ జీవితం చదువుతుంటే, నీ బ్రతుకు చదువుతుంటే, పలానా వ్యక్తి పేరు చెప్పండి. ఇలాగా ఒక పేరు చెప్పారు అనుకోండి, మీ పేరు పలానా సహోదరుడు, పలానా సహోదరి, ఆవిడ చాలా భక్తిరాలండి, భక్తిపరురాలండి, ఆవిడ ఉన్నప్పుడు చాలా కార్యాలు చేసిందండి, ఆ బ్రదర్ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేశాడండి, పలానా సహోదరుడు ఇప్పుడు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిన పని ఉండిపోద్ది, నువ్వు చేసిన పని మిగిలిపోద్ది. ఆ రోజు ఆయన చేసినట్టు ఎవరూ చేయలేదండి, ఆవిడ చేసినట్టు ఎవరూ చేయలేదండి. నిజంగా క్రీస్తు కోసం బ్రతికినట్టుగా మాట్లాడతారు కొంతమంది గురించి మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు. అలా పౌలు ఏమంటున్నారంటే, నేను ఒకటి నిశ్చయించుకున్నాను, ఆయన నిశ్చయం అది, ఆయన తీర్మానం అది. కానీ పౌలు తీర్మానం ఏంటి? నా కోసం ఆయన చనిపోయాడు నాకు అర్థమైంది, ఇక మీద జీవించే జీవితం నా కోసం కాకుండా ఆయన కోసం బ్రతుకుతాను. ఆయన కోసం బ్రతుకులో చూపిస్తాడట మన పౌలు గారు. ఆయన కోసం బ్రతుకులో గొప్పగా జీవించాడు. సుమారు 2 ఖండాలను కదిలించాడు ఈయన. 2 ఖండాల్లో ఎన్నో దేశాలు ఉన్నాయి. 2 ఖండాలను కదిలించిన శక్తి కలిగిన అపోస్తలుడైన పౌలు. అంటే గొప్పగా పరిచయం చేశాడు. ఇప్పుడు పౌలు గారు అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, ఆఖరికి ఆ స్టేటస్కి వెళ్ళిపోయాడు, ఆ స్థితికి వెళ్ళిపోయాడు. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అన్నాడంటే ఆర్డినరీ స్టేజ్ కాదయింది, అలా నడుచుకున్నాడంట. అందుకే ఆయన అంటున్నాడు, నా బ్రతికితే నా జీవితాన్ని, నా బ్రతుకుని ఎవరైనా చదివారనుకోండి, అపోస్తలుడైన పౌలు జీవితం ఎలాంటిదని మీరు అడిగితే
ఆయన జీవితం గురించి ఒకటా రెండా ఎన్ని చెప్పగలం? సుమారుగా 14 పత్రికలే రాసేశాడు కొత్త నిబంధనలో. 14 పత్రికలు దేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు పౌలు గారిని. ఎందుకంటే ఆయన బ్రతికినంత కాలం దేవుని కోసమే బ్రతికాడు, ప్రభువు కోసమే బ్రతికాడు. తీర్మానం చేసుకున్నాడు, అయ్యా నాకు కూడా నా కోసం నువ్వు చనిపోయావు గనుక, ప్రభువు చనిపోయాడు గనుక మనం కూడా మన తీర్మానం ఏముండాలి? ఈ రోజున నేను భూమి మీద బ్రతికినంత కాలం క్రీస్తు కోసం బ్రతుకుతాను. ఎవరైనా చచ్చిపోయిన తర్వాత అయినా పలానా వ్యక్తి కోసం మాట్లాడితే, అరా ఆయన బ్రతుకు నిజంగా క్రీస్తు కోసం బ్రతికాడురా, ఆవిడ క్రీస్తు కోసం బ్రతికిందిరా, ఆ ఒక్క మాట చాలు కదమ్మా. ఆయన బ్రతికినంత కాలం దేవుని కోసం బ్రతికాడురా, ఆ మాట చాలు. ఆ తీర్మానం మనం ఎందుకు చేసుకోకూడదు? గలతీ 2:20లో ఒక మాట మాట్లాడతాడు పౌలు, చూద్దాం ఒకసారి. గలతీ 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాననేశాడు. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా? అంటే ఆయన చదివితే ఎవరు కనబడతారు? ఆయన బ్రతుకు చదివితే ఎవరు కనబడతారు? క్రీస్తు కనబడతారు. అలా బ్రతికాడు అనమాట. మనం చదివితే, మనల్ని ఎవరైనా చదివారు అనుకోండి, ఏముంది చదవడానికి నా జీవితంలో? ఏమీ లేదు. ఏం చేసామని నా జీవితం చదువుతారు? ఏమీ లేదు. పలానా వ్యక్తి పేరు చెప్తే ఏముందండి? అది ఆలోచించాలి. ఆ వ్యక్తి కోసం ఏం చెప్పాలరా? ఏమున్నాయి? ఏమీ లేవు. వాళ్ళ సంఘం కోసం ఎంత ప్రయాసపడ్డారు, దేవుని కోసం ఎంతగా ఇచ్చారు, ఎంతగా వెచ్చించారో, ఎంతగా కష్టపడ్డారో అని అనాలి. దేవుని పని అంటే ముందుంటారు. మామూలుగా ఒక్క సాక్ష్యమైన మన కోసం వాళ్ళు దేవుని పని అంటే పడి చేస్తారండి. దేవునికి ప్రార్థన అంటే పడి చేస్తారండి. ఆ కుటుంబం ఏదో ఒకటి. అలా 2026లో అయినా ముందుగా వెళ్ళక ముందే, ఇక మీదట నా కొరకు కాక నా నిమిత్తం చనిపోయిన మీ కుమారుడిని యేసుక్రీస్తు కోసం నేను బ్రతుకుతాను, బ్రతికి చూపిస్తాను అన్న తీర్మానంతో 2026లో అడుగు పెట్టాలి. నెంబర్ 7 యెహోవా దేవునికి ఆరాధించే విషయంలో అన్నారు. ఇక్కడ దేవునికి ఆరాధించే విషయంలో కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రోజున వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు వచ్చారు కదమ్మా. ఆరాధించే విషయంలో ఒక తీర్మానం చేసుకుని వెళ్దాం ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆరాధన కోరుకున్నది ఎవరో తెలుసా? తండ్రి. యేసుప్రభు ఆరాధన కోరుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయంలో కొత్త నిబంధనలో యోహాను సువార్తలో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో కూడా పాత నిబంధనలో ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. 46వ అధ్యాయం, యెహెజ్కేలు 46. 2-3 వచనాల్లో ఉంటాయి. డైరెక్ట్ గా నేరుగా 3వ వచనం చదువుతాను నేను. మరియు విశ్రాంతి దినముల్లోను అమావాస్యల్లోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు, అండర్లైన్ చేయండి, యెహోవాకు ఆరాధన చేయవలెను. ఆరాధన చెయ్యాలి. అమ్మ యెహోవాకు ఏం చేయాలంటున్నారు? ఆరాధన. మరి నువ్వు రావు, మీరు రాకపోతే, ఇక్కడ లేకపోతే, ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడ లేకపోతే వేరే సంఘంలో నువ్వు ఉండాలి. లేదు అంటే హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి. అంతే. హాస్పిటల్ బెడ్ మీదైనా ఉండాలి, లేదా మన సంఘంలో ఉండాలి, లేదంటే మరొక చోట క్రీస్తుని ఆరాధించే స్థలంలో నువ్వు ఉండాలి. ఎందుకంటే ఒక తీర్మానం చేసుకుందాం. 52 ఆదివారాలు ఎంతమంది వచ్చుంటారు ఇక్కడ? నేను అడగను చెయ్యొత్తమని. జనవరి మొదలుకొని, మొదటి ఆదివారం మొదలుకొని డిసెంబర్ 21 ఈ రోజు, ఈ ఆదివారం వరకు మీలో ఎంతమంది ఆరాధనకు మానకుండా వచ్చుంటారు? జనరల్ గా అనారోగ్య పరిస్థితిని బట్టి అయితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అనారోగ్యాన్ని బట్టి నేను రాలేకపోయాను, ప్రభు వల్ల అయినా తీసుకున్నాను ఆ రోజు నా పరిస్థితిని దేవుడు చెప్పుకుని. అంటే 52 వారాల్లో ఎన్ని ఆదివారాలు మానేసి ఉంటామో తీర్మానం చేసుకుందాం ఈ రోజున. ఎందుకు అన్నానంటే, యోహాను సువార్తలో తండ్రి ఆరాధన కోరుకుంటున్నాడు, దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్న ఆరాధన ఆయనకి చేయలేదనుకోండి, ఇంకా మన జీవితాలు భూమి మీద ఉండి వృధా, వ్యర్థం. ఎందుకంటే బ్రతుకునిచ్చింది ఎవరు? దేవుడు. అసలు భూమి మీద ఆయుష్కాలం ఇస్తున్నాడంటే, మన ఇంట్లో చాలా మంది కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఏమనిపించాలి? దేవుడు నిన్ను ఇంకా భూమి మీద ఉంచుతున్నాడంటే. 4:23-24 చూడండి. 4:23 యోహాను సువార్త. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. అంటే ఆరాధన కోరుకున్నది ఎవరు? ఆయన కోరుతున్నాడు, నువ్వేమో రావు. ఆయన ఆరాధనలో నువ్వు ఉండాలని కోరుతున్నాడు, నువ్వు రావు. అలాంటప్పుడు అసలు దేవుడు ఏమనుకుంటాడు మన గురించి?
నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఆరాధనకు రాకపోతే, నీవేవో సొంత పనులు పెట్టుకుంటే, ఆ రోజు ఆరాధన తర్వాత పెట్టుకోండి. ఆరాధన తర్వాత అదే మనం చెప్పేయాలమ్మా. ఎందుకంటే ఆ దేవుడి కన్నా ప్రాముఖ్యంగా మనకు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం దేవుడు అని మీరు అంటారు మరలా. అలా అనలేని ఎవరు ఉన్నారు పోనే? ఎవరు ఉండరు నాకు తెలిసి. ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాడు అంటే దానికి కారణం దేవుడే నువ్వు అంటున్నావంటే, మరి ఆ స్థాయిలో నువ్వు ఉంచడానికి దేవుడి కారణమైతే నువ్వే స్థానం ఇచ్చావు దేవుడికి? 2వ స్థానమా? 3వ స్థానమా? ప్రథమ స్థానంలోనే దేవుడు ఉంచాలి మన జీవితంలో. ఎందుకంటే ఆరాధన కోరుకున్నది ఎవరు? తండ్రి. అందుకే 2026లో అయినా ఏ ఆరాధనకి నేను మానను. ఒకవేళ అయ్యా అనారోగ్య పరిస్థితులు బట్టి బెడ్ మీద ఉంటే తప్ప నేను నీ మందిరానికి రాను. అదొక్కటే తీర్మానం చేసుకుందాం. నేను బెడ్ మీద ఉంటే తప్ప నీ మందిరానికి రాను. ఇంకా మిగతా పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నీ మందిరంలో ఉంటాను అని తీర్మానం చేసుకుంటున్నాను. ఆరాధన నా జీవితంలో ఎప్పుడూ మానను. 2026లో ఒకవేళ ఆ 26 నువ్వు చూడనిస్తే, నువ్వు బ్రతుకునిస్తే. 8 వాక్యానుసారంగా బ్రతకాలని ఏం చేసుకోవాలి? తీర్మానం. చాలా మంది వాక్యం వింటారమ్మా, వాక్యం వింటారు, వాక్యం చదువుతారా? చదువుతారు. వాక్యం వింటారు, చదువుతారు, పైగా బయటకు వెళ్తారు. బ్రదర్ మీరు భలే చెప్పారండి వాక్యం అంటారు కొంతమంది. ఎక్సలెంట్ అండి వాక్యం, థ్యాంక్ యూ బ్రదర్. ఎంతవరకు తీసుకుంటారు దాన్ని? మందిరం బయట వరక. వాక్యాన్ని వింటారు. ఎంత గొప్పగా చెప్పినా, ఇక్కడ చెప్పిన వ్యక్తి ఎంత గొప్పగా చెప్పినా, ఎంత గొప్పగా మీరు విన్నా, ఆ వాక్యం ఆచరణలో కనుక పెట్టకపోతే 0. అప్పటికప్పుడు సేకరణ ఇచ్చామంతే, భలే చెప్పారండి అని. ఉపయోగం ఏముంది? దేవుడు కోరుతుంది ఈ రోజు కూడా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1:22 యాకోబు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉండుడి అన్నాడు. అమ్మ, వాక్య ప్రకారం ఎలా ఉండాలి? దేవుడికి ఏది ఇష్టం? వాక్య ప్రకారం ప్రవర్తన. నేను ప్రతి ఆదివారం వాక్యం విన్నాను, ప్రతి మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం వాక్యం విన్నాను. విన్నావమ్మా, విన్నది ఎంతవరకు పాటించావు? ఇంటికి వెళ్తే బూతులాడుతున్నావు. ఇంట్లో ఏమో ఇష్టానుసారంగా నీ భర్త మీద తిరుగుబాటు, నీ భార్య మీద తిరుగుబాటు, ఇక్కడేమో వాక్యం వింటారు. చెప్పాను కదా, ఒక ఆయన ఒక సంఘంలో భార్యను కొట్టేసి వచ్చి ప్రబ్బలు ఇస్తున్నాడు. భార్యను కొట్టొచ్చాడు, ఆవిడేమో మందిరానికి రాలేదు, ఇంట్లో ఏడుస్తుంది. పిల్లలు చెప్పారు, అంకుల్ నాన్న అమ్మను కొట్టాడు. ఇక్కడేమో ఆ రోజు అయిందే ప్రభుబలు ఇవ్వడం. దౌర్భాగ్యం కాదు? భార్యను కొట్టొచ్చి ప్రభుబలు ఇస్తున్నాడంట. నీ భార్యను నిష్ఠూర పెట్టద్దు అన్నాడు దేవుడు. నిష్ఠూర పెట్టద్దు. ఆ సమయానికి బాధపడ్డ మాట్లాడినా మళ్ళా ఇద్దరు మీరు సమాధాన పడి అక్కడికి వెళ్ళాలి మందిరానికి. సమాధానం. తర్వాత తెలిసింది, ఆ కొట్టొచ్చి ప్రభుబల్లో చేయాల్సినంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ఆలోచించండి. అంటే వాక్యం ఏం తెలుసు నీకు? ప్రభుబలు ఇచ్చే అర్హత కూడా నీకు లేదంటాను నేనైతే. ప్రభుబలు ఇచ్చే అర్హత కూడా ఆయనకు లేదు. వాక్యం నీకు తెలియదు కనుక. ఎందుకంటే దేవుడు ఏం తీర్మానం? వాక్యం విన్నాం కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించు. వాక్యం ప్రవర్తిస్తే అది తీర్మానం, అది దేవుడికి ఇష్టం. అలా ప్రవర్తించి నేను ప్రభుబల్ల చేస్తాను, నేను ప్రభుబల్ల పాటిస్తాను, నేను వాక్యం చెప్తాను. ఏ కార్యక్రమం, దైవికమైన కార్యక్రమాలు చేసే ఎవరైనా వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే చేయకూడదు. వాక్య ప్రకారం బ్రతకకపోతే కార్యక్రమాలు చేయకూడదు. అది దేవునికి ఆశీర్వాదంగా శాపం తెచ్చుకుంటాం. అందుకే ఏమన్నాడు? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఒక దైవికమైన కార్యక్రమంగా నేను బ్రతుకుతాను అంటేనే నువ్వు చెయ్యి ఆ పని. లేదు నీ జీవితంలో చేయలేకపోతున్నావా, దేవుని కార్యక్రమం దరిదాపు కూడా వెళ్ళకూడదు. శాపం తెచ్చుకోకూడదు నేను కావాలని కోరుండి. వాక్యం విని విడిచిపెట్టే వారిగా వద్దు. తీర్మానం చేసుకుందాం. నేను ఏ వాక్యం అయితే ఈరోజు విన్నానో, ఏ తీర్మానం అయితే చేసుకుని ఆశపడుతున్నానో దాని ప్రకారం బ్రతుకుతాం వాక్యాన్ని బట్టి. అలాగే నా బ్రతుకు దినములన్నిటినూ దేవుని గ్రంథం ఏం చేస్తాను? చదువుతాను. ఎంతమంది 2025లో బైబిల్ పూర్తి చేశారు? మీలో మీ మనస్సాక్షి చెప్పండి. ఎంతమంది 2025లో బైబిల్ పూర్తి చేశారు? ఒకవేళ ఇప్పటి వరకు పోనీ మన జీవిత కాలంలో ఎవరైనా బైబిల్ 66 పుస్తకాలు పూర్తి చేసే వాళ్ళు ఉన్నారా? మీ మనస్సాక్షికి. అన్ని చేస్తాం, అన్ని పనులు చూడండి, దేనికి అన్ని ఉంటాయి, సమయానికి అన్ని చేస్తాం. మరి ఎవరైనా గ్రంథాన్ని చూడండి, నా బ్రతుకు దినములన్నిటి, నా మాట కూడా ఉంది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. బైబిల్ని ఖచ్చితంగా మనం పూర్తి చేయాలమ్మా. ఒక ఆయన 200 సార్లు బైబిల్ పూర్తి చేశాడు, జార్జ్ ముల్లర్. 200 సార్లు తన జీవిత కాలంలో 200 సార్లు బైబిల్ చదివాడట ఆ మహనీయుడు.
జార్జ్ ముల్లర్ 200 టైమ్స్ ఎక్కువ తక్కువ ఆయన జీవిత కాలంలో. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22 చివరి మాట చదువుతాను. 22 చివరి మాట, 17:22 చివరి మాట. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదువుచుండవలెను. బ్రతికే దినాలన్నీ కూడా ఎవరు ఏం చేయాలి? మనం గ్రంథాన్ని చదవాలి. తీర్మానం చేసుకున్నాం ఈ రోజున, గ్రంథం చదవకుండా నేను ఉద్యోగానికి వెళ్ళను. మంచిదే కదమ్మా, చదివి వెళ్తాను ఖచ్చితంగా. వెళ్ళు. ఇప్పుడు ఉద్యోగం చేసుకోవడం అవసరమా? అవసరమేనమ్మా, అవసరమే. చదువుకుని ఇల్లు. తీర్మానం చేసుకున్నాక చచ్చినట్టు చదువుతాను నేను. ఎందుకంటే తీర్మానం, గ్రంథాన్ని చదవకుండా నా ఇంటి గడప దాటకూడదు. గ్రంథాన్ని చదవకుండా నా ఇంటి గడప దాటను. తీర్మానం చదివే నేను వెళ్తాను. నిజంగా గ్రంథాన్ని చదవడం వల్ల పలానా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు దేవుడు తగిన జ్ఞానం ఇస్తున్నాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా సమయోచితంగా మాట్లాడాలి, ఆ వాక్యపు వెలుగులో దేవుడు ఆలోచన దయచేసి చక్కగా అందరితో సమన్వయం, ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నేర్పిస్తాడు కూడా. ఎందుకంటే నీ గ్రంథాన్ని చదివి బయటికి వెళ్తే నన్నెందుకు తల ఎత్తుకునేటట్టు చేస్తావు? తల దించుకునే స్థితి నాకు రాదు, మనకు రాదు. అందుకే బ్రతుకు దినములన్నిటిను యెహోవా గ్రంథమును చదవాలి. ఇది నా తీర్మానం. మరి మీ తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన విషయంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అన్నాము. మా ప్రార్థనా జీవితం, ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఆరాధనకు వచ్చిన వారిలో ఎంతమంది ఉదయాన్నే ప్రార్థన చేసుకుని ఉంటారు? ఉదయ కాలంలో ఏదో ఒక సమయం పెట్టుకొని. అంటే ప్రతిరోజు కూడా ఏముండాలి మన జీవితంలో? ప్రార్థన. ప్రతిరోజు ఖచ్చితం ప్రతిరోజు చేస్తే కానీ ఇక్కడికి నడలేం మనం. శక్తి రాదు నాకు. మరి నీ జీవితంలో బ్రతకాలంటే నీ ఆత్మకు శక్తి వాక్యమే కదా, ప్రార్థనే కదా. చూడండి ఒక మాట, విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనములో ఈ మాట మాట్లాడతారు. చూడండి ఇర్మియా గారు. విలాప వాక్యాలు 2:19లో, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుమో, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు అన్నాడు. హృదయాన్ని కుమ్మరించడు. అంటే నీవు లేచి రేయి మొదటి జామున అంటే తెల్లవారు 3 గంటలకి, జాము 3 గంటలు, తెల్లవారే ఎవ్వరు లేవక ముందే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే అందరూ పడుకుంటారు. క్రైస్తవులు పడుకోరమ్మా, వాళ్ళు పడుకుంటారు. కానీ క్రైస్తవుల్లో లేచి ఒక తీర్మానం చేసుకున్నాడట ఒక ఆయన, నేను ఖచ్చితంగా 3 గంటలు లేచి ప్రార్థన చేస్తాను, మరలా పడుకుంటాను, ఒక గంట మరలా పడుకుంటాను, ఒక గంట మాత్రం ప్రార్థన, 3 నుంచి 4 ఖచ్చితంగా. ఆయన ఒక అలవాటు. మీకు ఒక మాట చెప్పాను, ఏ పనైనా 14 రోజులు చేస్తే, 14 రోజులు చేస్తే అది నీ జీవితంలో కొనసాగిస్తే అది నీ జీవితంలో అలవాటుగా మారిపోద్ది. 20 రోజులు అయిందనుకోండి, 21 రోజులు అయితే అది నీ జీవితంలో నిజంగా ఒక స్వభావంగా మారిపోద్ది. ఒక నెల రోజులు, ఒక 2 నెలలు నువ్వు చేసి చూడండి, అలవాటు అయిపోద్ది. 3 గంటల ప్రార్థన పెద్ద కష్టమేమి కాదు. లేచి మనం ప్రార్థన చేసుకుంటా మళ్ళా పడుకో. ఉద్యోగానికి వెళ్తారు కనుక, మీ జీవితంలో చదువుకుంటారు కనుక. అయితే రేయి మొదటి జామున ఎవరైతే ప్రార్థన చేస్తారో, మీరు చూడండి, అందరూ పడుకొని ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు కన్నులు చూడవు. కొన్నేళ్ళు ఇంటి మీదకి దేవుడు కన్ను దూత వచ్చేసారు. దేవుడు దూత ఎందుకు? కొన్నేళ్ళు ఎన్ని గంటలకి? తెల్లవారు 3 గంటలకి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తుంటే అందరూ పడుకున్నారు. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు చూస్తున్నాడు. అందరూ పడుకున్నారు. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం, నేను కూడా రేయి మొదటి జామున లేదా సమయం ఒక 4 గంటలగా, అనారోగ్యం అయితే కాదు, బాగోలేకపోతే నేను చెప్పట్లే, మనకంతా బాగుండి ఆరోగ్యం బాగుంటే మోకాలు వేయగలిగితే దేవుని సన్నిధిలో 1 గంట, ఒక 2 గంటలు మీరు ప్రార్థన, ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రోజున 2026లో ఆ తీర్మానాన్ని అమలుపరుద్దాం. మార్క్స్ వార్త 1:35లో యేసుప్రభు అంటారమ్మా, మార్క్స్ వార్త 1:35లో యేసుప్రభు ఏమంటారంటే, ఆయన పెందలకడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి యేసుప్రభు ప్రార్థన చేస్తాడట. పెందలకడ అన్నాడు. పెందలకడ అంటే తెల్లవారు 8 గంటలుగా, పెందలకడ ఇంకా చీకటి ఉందట. ఇంకా చీకటి ఉండగానే ఆ మాట కూడా రాస్తాడు. పెందలకడ ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభుకే ప్రార్థన చేయాలి, యేసుప్రభుకే ప్రార్థన అవసరమైతే నీకు నాకు ఎంత ఉండాలి? క్రీస్తు పెందలకడ లేచి ప్రార్థించే అలవాటు ఉంది. మరి నీకు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు తీర్మానం చేసుకుందాం. ప్రార్థన 8 గంటలకో 9 గంటలకో ఎప్పుడో గుర్తొస్తే ప్రార్థన చేసుకోవడం, అది కాదు కదా జీవితం.
చివరిగా ఎవ్వరికి నీ జీవితంలో ఒక 2025లో మీరు ఎవరి కోసం తీర్పు తీర్చారో నాకు తెలియదు కానీ ఎవరి కోసం తీర్పు తీర్చొద్దు. సహోదరులు ఎవరిని కూడా అడ్డంకిగా ఉండొద్దు, అంటే బాధ పెట్టద్దు ఎవరిని కూడా. ఇది ఒక తీర్మానం. కొంతమంది సూటిపోటు మాటలతో ఉన్నారమ్మా, అత్తలారా కోడళ్ళారా, అత్తలైనా కోడలైనా సూటిపోటు మాటలను ఎవరు వద్దు. ఒకవేళ 2025లో మీరు అన్నారే మీకు మానేయండి అన్న వాళ్ళ గురించి. లేదా ఒక సహోదరుని మాటలతో బాధ పెట్టావా, దుఃఖ పెట్టావా, మానేద్దాం. వాడు అలాంటోడండి, మానేద్దాం. ఆ అమ్మాయి అలాంటిదండి, ఈ అబ్బాయి ఇలాంటోడండి, మానేద్దాం. రోమిలకు రాసిన పత్రిక, చివరిగా ఈ మాట చదువుకుని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21. మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగుజేయనిది మరేది గాని మానివేయుట మంచిది అన్నాడు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు కొననివాడు ధన్యుడు అన్నాడు. అంటే ఎప్పుడు సహోదరుని విషయంలో తీర్పు అనేది తీర్చకూడదు. తీర్పును ఎలాంటి వారైనా తీర్పు తీర్చకూడదు ఎప్పుడు కూడా. అమ్మ ఇది నేర్చుకోవాలి మనందరం. ఆ వ్యక్తి కనబడుతున్నాడు కరెక్టే, మంచివాడు కాదు, ఆ వ్యక్తి చెడ్డోడే, తీర్పు తీర్చొద్దు. వీలైతే సలహా ఇవ్వు, ఇది మంచిదని చెప్పు. వినలేదా వదిలిపెట్టేసే. చెప్పవు కదా, నీ మట్టు నీ బాధ్యత. వినకపోతే మనం ఏం చేయగలం? అయితే ఆ వ్యక్తి ఇలాంటోడని పలానా వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడడం, ఆ వ్యక్తి ఇలాంటిదని ఇలా మాట్లాడడం, నోటికి వచ్చినట్టు మనం మాట్లాడుతుంటే ఆ వ్యక్తి కించపరిచి బాధపడితే దుఃఖపడితే సమస్య నీకు వస్తుంది రేపు పొద్దున్న. తీర్మానం చేసుకున్న విషయం ఏంటంటే 2025లో నేను ఎంతమందిని బాధ పెట్టానో, ఒకవేళ మాటల ద్వారా నా భార్యని బాధ పెట్టానేమో, నా భర్తను బాధ పెట్టానేమో, తల్లిదండ్రులని పిల్లలు బాధ పెట్టారేమో. పిల్లలారా, మీ అమ్మా నాన్నని మీరు బాధ పెట్టారేమో. ఒకసారి ఆలోచించండి. 2025లో మీరు చేసిన పని వ్యక్తిగతంగా కనిపిస్తుంటాయి. నేను ఎలా ఉన్నాను? ఎప్పుడు ఎవరికి తీర్పు తీర్చకుండా, ఏ సహోదరుడికి గాని ఏ సహోదరికి గాని నోటి మాట చేత కూడా ఎవరికి బాధ కలగకుండా ఉండాలి అని తీర్మానం చేసుకుందాం. అలా బ్రతికితే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం చూడండి. దేవుని కొరకు బ్రతుకుటలో తీర్మానం చేసుకుంటావా? తీర్మానం కనుక చేసుకోవడం గొప్పతనం కాదు, ఆ తీర్మాన ప్రకారం బ్రతకడం గొప్పతనం. అలా బ్రతికి దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని. ఈ 10 తీర్మానాలు కదా, చాలా రకాల తీర్మానాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ 10లో నేను ఉన్నానా, మీరు ఎన్నింటిలో ఉన్నారు చూడండి. నేను ఎన్నింటిలో ఉన్నానో నేను చెక్ చేసుకుంటాను, పరీక్షించుకొని పలానా విషయంలో నేను ఫెయిల్ అయ్యాను, ఆ వ్యక్తి తీర్మానంలో నేను ఏదైనా చేస్తాను. కాబట్టి ఒక్కసారి దావీదు గారి తీర్మానాలు, హనోకు, ఆసాపు, హబక్కుకు, పౌలు, అలాగే మనం దేవుని విషయంలో క్రైస్తవుడిగా ఆరాధన విషయంలో నేను ఎలాంటి తీర్మానం, వాక్యం చదివే విషయంలో, వినే విషయంలో, పాటించే విషయంలో, అలాగే ప్రార్థనా జీవితం విషయంలో ఒక్కసారి ఉదయకాల ప్రార్థనలు అవుతున్నాయి. అవకాశం అందరం నిద్రలతోనే సగం జీవితం గడిపేస్తున్నాం మనం. నిద్ర అవసరమే, మరొకసారి చెప్తున్నాను, మన నిద్ర అవసరమే, కానీ దాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి మనం. అంతేగాని ఆ నిద్ర ఎక్కువగా పోతే సోమరిపోతులుగా మారిపోతారు మనుషులు. ఆత్మీయంగా ఉండకూడదు. దయచేసి అలాంటి పరిస్థితులు పెట్టుకొని మనము ఆ పరిస్థితికి వెళ్లకుండా దేవునికి ఇష్టంగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఒక మంచి తీర్మానం చేసుకుని 2026లో దేవుడు ఆయుష్కాలం ఇస్తే మనందరము వెళ్ళి ఆ 26లో దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనములు.